బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, రేపటి నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలని ఇప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు? ఎలాంటి డీటెయిల్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద డీటెయిల్స్? ప్రియా, సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలో మాత్రము 28 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 17 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరందరికీ కూడా అంటే రేపు 9 తారీఖు నుంచి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరము అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా అనుసరించాలి, కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజాపాలన కొనసాగుతుంది కనుక రైతులకు ఇస్తున్న హామీ రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు స్కీమ్ వాటివన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందా, చేయలేదా, చేస్తే ఏ దిశగా చేసింది, ఏ విధంగా అనుసరించాలని చెప్పి కూడా మాజీ మంత్రులు, అదేవిధంగా 28 మంది ఎమ్మెల్యేలు కూడా దిశ నిర్దేశం మాత్రం వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ 11 గంటల లోపు మాత్రం ఎమ్మెల్సీ కవిత, ఆ తర్వాత కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకి వచ్చిన తర్వాత కూడా 28 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం జరిగింది. ఒక 20 మంది ఎమ్మెల్యేలకు మాత్రం 17 మంది మాత్రం ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరందరికీ కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రము రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై ఏ విధంగా క్లారిటీగా ఉండాలి, ప్రతి అంశంని కూడా ప్రభుత్వం నిలదీసే విధంగా ఉండాలి. అదేవిధంగా మనం చూస్తే ఇటీవల మాత్రము లగచర్లలో ఘటన, అదే ఫామ్ హౌస్కి సేకరించిన భూమి వేదంలో నెలకొన్న పరిణామాలతో పాటు మిగతా అన్ని విషయాలు కూడా క్లియర్గా కులంకుశంకు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిజంగా ప్రజలకు, రైతులకు ఏ విధంగా భూసేకరణలో ఇచ్చారు, భూసేకరణలో జరిగిన పరిణామాలు ఏంటి, నిజంగా అన్ని చోట్ల కూడా చాలా సందర్భాలు జరుగుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కనుక మన ప్రతిపక్ష హోదాను పాత్ర పోషించాలని చెప్పి కూడా ఎమ్మెల్సీలకు కూడా దిశ నిర్దేశం చేస్తున్న కేసీఆర్ గంట సేపు నుండి మాత్రం ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి అంశాన్ని వివరించాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా వ్యవసాయ క్షేత్రంలో మాత్రం వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఎదుర్కొన్న పరిణామాలే కావచ్చు, రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశాలను కూడా ప్రస్తావించినట్లయితే మనకు కొంత సమాచారం వస్తుంది. నిజంగానే చూసినట్లయితే కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మాత్రం 28 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక 17 మంది ఎమ్మెల్సీలు మాత్రమే రావడం జరిగింది. 3 ఎమ్మెల్సీలు మాత్రము అంటే అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని చెప్పి కొంత సమాచారం అయితే వస్తుంది. మిగతా వారందరికీ కూడా మాత్రం ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి భోజన విరామం తర్వాత మాత్రము మొదటగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఏ విధంగా ప్రస్తావించాలని కూడా కొంతమంది క్లారిటీగా ఎమ్మెల్యేలకు కొంత వివరించినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియా, రైట్. దుర్గారెడ్డి, అయితే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, సరైన సూచనలు ఇవ్వాలి, ఆయన అనుభవంతో సంక్షేమ పథకాలు ఎలాంటివి మొదలు పెట్టాలి అనే సూచనలు ఇస్తే ఎలాంటి భేషజాలు లేకుండా మేము వాటిని స్వీకరిస్తాం, వాటిని ఫాలో అవుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా? వస్తే ఎలాంటి అంశాలపైన ఆయన చర్చించే అవకాశం ఉంది? ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపించే అవకాశం ఉందా? లేదంటే నిజంగానే పాలనకి ఉపయోగపడే సలహాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పాలన ఏడాది ప్రజా పరిపాలన ఉత్సవాలు మాత్రం జరుగుతున్నాయి. వీటికి ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి మాత్రం అంటే తీసుకొని మాత్రం ఆ దిశగా ముందుకెళ్లే అవకాశాలు అయితే కొంత కనిపిస్తున్నాయి. నిజంగానే మొదటి రోజు మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం రేపు మొదలు కానున్న అసెంబ్లీ సమావేశంలో మాత్రము హాజరవుతారనే కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఆ తర్వాత కూడా అంటే దాదాపు ఇక్కడ చూస్తే ప్రభుత్వము నిలదీశ అంశాలే కావచ్చు, నిజంగా జరిగితే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరాయి, మిగతా వాటి క్లారిటీ ఎందుకు రాలేకపోతుంది, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూడా ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అసెంబ్లీలో నిలదీసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఆ దిశగా మాత్రము ఇక్కడ ఎమ్మెల్యేలకంతా కూడా దిశ నిర్దేశము, రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ అంశం ప్రస్తావిస్తే ఆ ప్రభుత్వం ప్రతిపక్షాల హోదా మనకు ఉంటుంది, ఆ ప్రతిపక్ష హోదాను కూడా మనం పోషించాల్సిన ఆ సందర్భము, విధి విధానాలపై కూడా కొంత క్లారిటీ కూడా ఇచ్చినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. దాంతోపాటు మనం ప్రియ చూసినట్లయితే కూడా ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిజంగా వచ్చి మీరు సలహా సూచనలు ఇవ్వాలి, ఒక 10 ఏళ్ళు మీరు ఒక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు పరిపాలన చేశారు కనుక వాటిని స్వాగతిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరడం జరిగింది.
దీంతో పాటు చూసినట్లయితే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా హాజరు అవుతారని కొంత సమాచారం అయితే వస్తుంది. మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అంశాలపై కూడా హరీష్ రావు కేటీఆర్ కు వివరించినట్లు కొంత సమాచారం వస్తుంది. దీంతో పాటు ఎవరైతే మనం చూసిన 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించాల్సినవి కావచ్చు, నిజంగానే ప్రభుత్వ పథకాలే కానీ వీటన్నిటిపై కూడా క్లియర్ గా అంటే దాదాపు అసెంబ్లీలో ప్రస్తావించాల్సినవి, అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశం తీసుకుంటే ఏ అంశంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వారందరికీ కూడా విధి విధానాలతో రూపొందించిన కొంత కరపత్రాలు కావచ్చు, లేకుంటే దశ దిశ రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశాలను కూడా వివరించడం తెలుస్తుంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనే నిర్ణయాన్ని కూడా కొంత వివరించడం తెలుస్తుంది. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.